నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. రుణమాఫీని 3 విడతల్లో విడుదల చేశారు ఎవరైతే రుణాలు తీసుకున్నారో రైతులకి కాంగ్రెస్ సర్కారు. కానీ ఇప్పటి వరకు పూర్తి విధంగా రుణమాఫీ జరగలేదని విపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రికి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సవాళ్లు విసిరారు బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు. ప్లేస్ చెప్తాం, టైం చెప్తాం, ఊరు పేరు కూడా చెప్తాం, వచ్చి కూర్చోండి, మాతో పాటు చర్చకు రండి, రుణమాఫీ జరగలేదని మా దగ్గర ఆధారాలతో సహా మేము నిరూపిస్తామని చెప్తున్నారు. దీనిపై మనతో మాట్లాడడానికి సిటీ కాంగ్రెస్ ఎస్టీ సెల్ మాజీ అధ్యక్షుడు ప్రతాప్ సింగ్ నాయక్ ఉన్నారు. నమస్తే అండి. రుణమాఫీ పూర్తి విధంగా జరగలేదు, ఇది ఒక పెద్ద బోగస్ అని విపక్షాల ఆరోపణలు చేస్తున్నాయి, ఏమంటారు? రుణమాఫీ ప్రస్థానం మొదలుపెట్టిందే కాంగ్రెస్ పార్టీ. రుణమాఫీ గురించి అది వరకు టీఆర్ఎస్ కానీ బీజేపీ పార్టీ వాళ్ళకి కానీ ఎట్లాంటి చిత్తశుద్ధి లేదు. రుణమాఫీ 2004లో మా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అట్టహాసంగా ఒకేసారి రుణమాఫీ చేయడం జరిగింది. మేము మా మేనిఫెస్టో అని కాకుండా మేము స్వచ్ఛందంగా రుణమాఫీ చేస్తామని చెప్పేసి చెప్పిన తర్వాత మేము అధికారంలోకి వచ్చాము. మా ప్రభుత్వం ఈరోజు కూడా చిత్తశుద్ధితో ఉంది. మాది రైతు పక్షపాతి. మేము ఖచ్చితంగా 100% రుణమాఫీ చేశాము. దానికి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. మేము గంటాపదంగా ఈ విషయాన్ని మేము తెలంగాణ ప్రజలకు చెప్పబోతా ఉన్నాం. అంటే 31,000 కోట్ల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పారు. కానీ సాక్షాత్తు ముఖ్యమంత్రి సభలో ఏదైతే 3వ విడత ముగింపు సభలో ఆ రోజు 3వ విడత అమలు చేసిన రుణమాఫీ అమలు చేసిన సభలో 17,000 కోట్ల వరకు రుణమాఫీ చేశామని ఆయనే అన్నారు. చూడండి, మేము అధికారంలోకి వచ్చి నేటికి 7-8 నెలలు అవుతుంది. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు వారికి మ్యాండేటరీ ఇచ్చారు, అధికారం ఇచ్చారు తెలంగాణ ప్రజలు. వారు ఏనాడైనా రుణమాఫీ ఊసేయలేదు. ₹1,00,000 రుణమాఫీ అని చెప్పేసి దానికి 5 ఏళ్లకు పెంచుకొని అది వడ్డీకే సరిపోలేదు. మేము వచ్చిన 7 నెలల్లో మాకు కేంద్రం నుంచి ఎలాంటి నిధులు లేకున్నా కూడా మేము 17 లక్షల కోట్ల వరకు రుణమాఫీ చేసినాం. ముందుగా ప్రభుత్వం ఏం చేస్తుందంటే అర్హులైన రైతులకు పరిగణలోకి తీసుకొని రుణమాఫీ చేయడం జరుగుతుంది. మా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, అర్హులు అయిన రైతులకు ముందుగా తీసుకొని తర్వాత 2వ విడత రైతులు ఉంటారు, కౌలు రైతులు కావచ్చు, ఇంకెవరు, వారికి కూడా ప్రభుత్వము ఎవరైనా అనేవాళ్ళు ఉంటే వారికి కూడా ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి స్థానిక కలెక్టర్లతో కానీ ఎంఆర్ఓలతో కానీ టచ్లో ఉండాలని చెప్పేసి మా నాయకుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు గట్టిగా విశ్వాసంతో ఉన్నారు. ఇప్పుడు అర్హులైన రైతులకు కూడా రుణమాఫీ జరగలేదు అని బీజేపీ కార్యాలయంకి, అలాగే బీఆర్ఎస్ కార్యాలయాలకు పెద్ద ఎత్తున కంప్లైంట్స్ వెళ్తున్నది, ఏదైతే కాల్స్ వెళ్తున్నాయి, మాకు అర్హులైన రైతులకు కూడా రుణమాఫీ జరగలేదని వాళ్ళు ఆరోపిస్తున్నారు. అర్హులైన రైతులకు తప్పకుండా రుణమాఫీ జరిగింది. ఇది పూర్తిగా అవాస్తవం. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే బీఆర్ఎస్ నాయకులకు వారు ప్రతి పల్లెటూరులో ఇంటింటికి వెళ్ళి ఫస్ట్ సర్వే చేసి లెక్కలు తీసుకొని రమ్మని చెప్పండి. వారు ఏ ఊరు తిరగకుండా, ఏ గ్రామాన్ని తిరగకుండా జస్ట్ గాల్లో జరగలేదు. ఆ రైతుల్లో కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఉన్నారు. అనవసరంగా కాంగ్రెస్ పార్టీకి మీద దుమారం లేపుతున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీ అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేసింది, ఇక ముందు కూడా చేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీకి కేంద్రం నుంచి కానీ ఎక్కడి నుంచి నిధులు లేకున్నా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 14 లక్షల కోట్లు అప్పు చేసినా కూడా మేము అధికారంలోకి వచ్చి అన్ని సర్దుబాట్లు చేస్తూ మేము చెప్పిన మేనిఫెస్టోలను మరి ఉచిత బస్సు కావచ్చు, గ్యాస్ కావచ్చు, మరి రుణమాఫీ కావచ్చు, విడతల వారీగా చేసుకుంటూ వస్తున్నాం. ఇక ముందు కూడా చేస్తూ ఉన్నాం. వీరికి ఒకటే, బీఆర్ఎస్ వారికి ప్రభుత్వాన్ని ఎప్పుడు కూల్చాలి, ప్రభుత్వాన్ని ఏం చేయాలి, వీరికి రైతుల పట్ల ఎట్లాంటి చిత్తశుద్ధి లేదు. గతంలో మీరు చూడండి, ఖమ్మంలో గిరిజన రైతులకు కాళ్ళకి చేతులకి బేడీలు వేసి జైలుకి తీసుకెళ్లిన ఘనత వీళ్ళది. వీరు చూడండి, 10 ఏళ్ళు మీకు అధికారం ఇచ్చారు, మీరు 1,00,000 రుణమాఫీ అని 5 ఏళ్ల వరకు పొడిగించారు, అది వడ్డీకే సరిపోలేదు. మేము వచ్చిన 7 నెలల్లోనే 17 లక్షల కోట్ల రుణమాఫీ మేము చేయడం జరిగింది. ఇంకా రాని వాళ్ళు కూడా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రతిపక్షాలకు ఇంత అసూయ ఎందుకు అంటే, కాంగ్రెస్ పార్టీ వచ్చిన 7 నెలల్లోనే 17 లక్షల కోట్లు రాష్ట్రం అప్పుల్లో ఉన్నా కూడా 17 లక్షల కోట్లు రుణమాఫీ చేశాము.
మరి మీకు అంత అసూయ ఎందుకు? మీకు 10 ఏళ్ళు మ్యాండేటరీ 17,000 కోట్లు 17,000 కోట్లు. మరి మీకు మ్యాండేటరీ ఇచ్చారు కదా 10 ఏళ్ళు, మీరు ఎందుకు చేయలేకపోయారు? మేము వచ్చిన 7 నెలలో మాకు ఎలా సాధ్యమైంది? మీ దగ్గర ఎట్లాంటి లెక్కలు లేవు. మీరు పల్లెటూరులో వెళ్ళండి. నేను హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి చెప్తున్నాను, మీరు పల్లెటూరులో వెళ్ళండి, ఇంటి గడపకు పోయి లెక్కలు తీసుకురండి. మీ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు, అవస్థలు. కొంతమంది రైతులను, అందులో ఒక సగం మంది బీఆర్ఎస్ కార్యకర్తలే ఉన్నారు, రైతులను చేతిలో పెట్టుకొని అనవసరంగా ప్రభుత్వం మీద బురద జల్లుతున్నారు. మీకు చేతనైతే ప్రభుత్వానికి సహకరించండి, సలహాలు సూచనలు ఇవ్వండి. మీకు రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి మాకు మేము ప్రభుత్వంలో వచ్చాక మొత్తం అప్పులు ఉంది, ఎక్కడ కూడా లాభాల్లో లేదు, ప్రతి శాఖ అప్పుల్లో ఉంది. అట్లాంటి పరిస్థితుల్లో కూడా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇది తెలంగాణ రాష్ట్ర చరిత్రలో పెద్ద సాహసం. ఇది తెలంగాణ రాష్ట్ర చరిత్ర అంటారా, దేశ చరిత్ర అంటారా? తెలంగాణ రాష్ట్ర చరిత్ర కావచ్చు, దేశ చరిత్ర కావచ్చు, ఇది పెద్ద సాహసం మా రేవంత్ రెడ్డి గారు చేసిన. ఇది 17 లక్షల కోట్ల 17,000 కోట్ల రుణమాఫీ. ఇది మా రేవంత్ రెడ్డి గారి సాహసం. మరి మీకు 10 ఏళ్ళు మరి మీకు ప్రజలు మ్యాండేటరీ ఇచ్చారు, మీరు ఎందుకు చేయలేకపోయారు? ఆనాడు ముఖ్యమంత్రి ప్రజల్లో ఎవరికైనా వచ్చి కలిశారా? ప్రగతి భవన్ తప్ప మీరు ఎప్పుడైనా కలిశారా? ఈరోజు మా మంత్రులు కావచ్చు, మా ముఖ్యమంత్రులు కావచ్చు, ప్రజల్లో నేరుగా కలుస్తున్నాం, నేరుగా మాట్లాడుతున్నాం, వారి సమస్యలు వింటున్నాం. యువత కావచ్చు, రైతులు కావచ్చు. మేము వచ్చిన 7 నెలల్లోనే మరి ఇన్ని కార్యక్రమాలు విడతల వారిగా చేసుకుంటా పోతా ఉన్నాం. ఇంకా మీకు ఈ బీఆర్ఎస్ వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంది? ఇంకో విషయం, బీజేపీ వాళ్ళకి మాట్లాడే అర్హత ఉందా అండి? వాళ్ళు మొన్న మీరు కేంద్ర బడ్జెట్లో ₹1 అంటే ₹1 ఇచ్చారా వాళ్ళు? అసలు వాళ్ళకి మాట్లాడే రైతులకు ఎందుకు ఇవ్వలేదు? కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ ఎందుకు ఇవ్వలేదు అంటే కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, ఈ రాష్ట్ర నాయకులు ఇక్కడ నుంచి 8 సీట్లు గెలుచుకొని పోయారు. మరి మోడీ గారు నేను భారతదేశం మొత్తము నేను వచ్చిన తర్వాత బాగా అభివృద్ధిలోకి పోయింది, దేశం దూసుకుపోయిందని చెప్తున్నారు. మరి తెలంగాణ ఇటు ఆంధ్రాకి ఇచ్చి తెలంగాణ మీద ఇంత వివక్ష ఎందుకు? మీకు ₹1 లేకుండా మీరు మీ బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం అప్పుల పాలు చేసి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన మాట కోసం విడతల వారీగా ఒక్కొక్కటి చేసుకుంటూ పోతే వీళ్ళు హరీష్ రావు దగ్గర ఎట్లాంటి లెక్కలు లేవు. అరే ఆయన ఏనాడైనా గ్రామాల్లో తిరిగి మరి ఎవరికి రాలేదు లిస్ట్ పట్టుకురా. ఈరోజు మీ కార్యకర్తలే గ్రామాల్లో పోయి రైతుల దగ్గర అడిగే పరిస్థితి లేదు. కిషన్ రెడ్డి గారు కూడా ఆరోపణలు చేస్తారు, ఆయన కూడా రచ్చబండ కిషన్ రెడ్డి గారికి ఎట్లాంటి నైతిక హక్కు లేదు. ఎందుకు లేదంటే ఆయన రాష్ట్రానికి ₹1 నిధులు తేలేకపోయారు. ₹1 నిధులు ఆయన తెలంగాణ రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు కిషన్ రెడ్డి గారికి. ఈ బీఆర్ఎస్ నాయకులకు కూడా హరీష్ రావు, కేటీఆర్ శాఖ అయింది. ఆయన మాట్లాడేది ఏ శాఖ గురించి అండి? కేటీఆర్ జిహెచ్ఎంసీ మంత్రిగా ఉన్నారు. ఆయన ఏనాడు పల్లెటూరులో తిరిగారు? రైతుల గురించి ఆయనకేం అవగాహన ఉందండి కేటీఆర్ గారికి? డల్లా సిటీ అని చేస్తా అని చెప్పేసి గతంలో జిహెచ్ఎంసీగా ఉంటే మొత్తం రాష్ట్రం మొత్తం నీళ్లు పడితే బురద మొత్తం కొట్టుకొని పోయింది. ఆయన అండి రైతుల గురించి మాట్లాడేది? నేను హరీష్ రావు గారికి ఒకటే చెప్తున్నాను, మీరు ప్రజలను మభ్యపెట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం ఇది మీ అవివేకం. ప్రజలు అంతా గమనిస్తున్నారు. రైతులకు 17,000 కోట్ల రుణమాఫీ మేమైతే చేసినామో 60 వాళ్ళకి చేసినాం. ఇంకా ముందు కూడా చేస్తా పోతాం. మాకు ఇంకా 4 ఏళ్ల సమయం ఉన్నది, మేము చేస్తాం. ప్రభుత్వము రైతు పక్షపాతి, రైతు తప్పకుండా ఇదొక్కటే కాకుండా ఇంకా చాలా విషయాల్లో రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం మేలు చేయబోతాం. హరీష్ రావు అన్నారు, రేవంత్ రెడ్డి దేవుళ్ళ మీద ఒట్టేసి రుణమాఫీ చేస్తున్నా అని చెప్పారు కదా, మరి సరిగా రుణమాఫీ జరగలేదు. ఆయన ఏ దేవుళ్ళ మీద ఒట్టేశారో ఆ ప్రతి ఒక్క గుడికెళ్ళి ఆ దేవుళ్ళని క్షమించండి దేవుడా, ఇతని వల్ల మీరు మమ్మల్ని శపిస్తారు, ఆ పాపం మాకు తగులుతుంది, ఆయన సరిగా రుణమాఫీ చేయలేదని ప్రతి గుడికి వెళ్తా అన్నారు. దీనిపై ఏమంటారు? హరీష్ రావుకి దేవుడి గురించి మాట్లాడే అర్హత ఉందండి? ఆయన కాళేశ్వరం ప్రాజెక్ట్ని 400 కోట్ల నుంచి రీడిజైన్ అయిన పేరుతో 800 కోట్లకు పెంచితే కాళేశ్వరం మొత్తం డ్యామేజ్ అయితే దాన్ని కొన్నాళ్ళు నీళ్లు లేక తెలంగాణ ప్రజలు అవస్థలు పడాల్సి వచ్చింది. దానికి మేము రిపేరింగో ఏదో చేసినాం. అరే మీరు రాష్ట్రం మొత్తం అప్పుల పాలు చేశారు, ఏ శాఖలో కూడా అప్పులు ఉన్నాయి. మరి అటు కేంద్రం నుంచి మాకు నిధులు లేవు. మేము ఇక్కడ నుంచి ప్రజలకు మాట ఇచ్చాం కాబట్టి ప్రతిదీ మేము విడతల వారిగా చేసుకుంటా పోతున్నాం. మాకు 17,000 కోట్లైనా కావచ్చు. మరి మాకెట్లా సాధ్యమైంది? 10 ఏళ్లలో మీకెందుకు సాధ్యం కాలేదు?
మీకెందుకు సాధ్యం కాలేదు? ఈ 17,000 కోట్లైనా మీకు ఎందుకు సాధ్యం కాలేదు? మీకు 10 ఏళ్ళు మ్యాండేటరీ ఇచ్చారు కదా, మీరు ఎందుకు చేయలేకపోయారు? మరి ఆ రోజు లక్ష రూపాయల రుణమాఫీని 5 ఏళ్ళు పెంచుకుంటూ పోతే పాపం రైతులకు వడ్డీకే సరిపోలేదు. ఆ రోజు వడ్లు కొనకపోతే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ధర్నా చౌక్లో వెళ్ళి రైతుల కోసం ధర్నా చేయడం జరిగింది. ఆ రోజు వడ్లు కొనకపోతే. ఇంకొక ప్రశ్న, బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాబోతుందా? తప్పకుండా అవుతుందని మేము ఘంటాపథంగా చెప్పగలుగుతాం. ఎందుకంటే ఈరోజు వారికి కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఎవరి సహకారం లేదు. అటు చూస్తే మరి ఆమె కవితమ్మ, ఆమె తిహార్ జైల్లో వెళ్ళి కూర్చుంది. మరి వీళ్ళు చేసిన దోపిడీకి కవిత పోయిన జైలుకి నిదర్శనం అండి. ఇప్పుడు కవిత ఒక్కటే బయటపడింది, ఇంకా వీళ్ళు ముగ్గురు కూడా బయటపడబోతూ ఉన్నారు. ఇంకా ముందు ఎంక్వైరీలు వస్తాయి, కొంచెము వెయిట్ చేయండి. హరీష్ రావు గారు, మీరు తొందరపడకండి. మీరేదో రైతులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారు. మేము రైతుల పక్షపాతి, రైతులకు పూర్తి స్థాయిలో మేము రుణమాఫీ చేయబోతా ఉన్నాము. ఇప్పటికీ మేము 17,000 కోట్లు రుణమాఫీ చేసినాము. రాని వారికి కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మా పార్టీ ఈరోజు కూడా పారదర్శకంగా ఉంది. ఓకే, ఇప్పుడు హైడ్రా గురించి విన్నారా? విన్నా. హైడ్రా కమిషనర్ రంగనాథ్ గురించి ఇప్పుడు ఓన్లీ బీఆర్ఎస్ నాయకులు అండ్ బీజేపీ నాయకుల అక్రమ కట్టడాలని కూల్చేస్తున్నారా, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళవి కూడా అక్రమ కట్టడాలను కూల్చేస్తున్నారా? ఈ హైడ్రా ఎందుకు మా నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎందుకు తీసుకొచ్చారు మీకు తెలుసా? ఎందుకు తీసుకొచ్చారు? ఈ హైడ్రా అనేది గతంలో రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగింది. ధరణి అనే పేరుతో కావచ్చు, మన నగరంలో కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడి దోపిడీ జరిగింది. ఆ దోపిడీని అరికట్టడానికే ఈ హైడ్రా తీసుకొచ్చాం. అందులో కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, ఎవరికైనా వదిలే ప్రసక్తే లేదు. ఇప్పుడు రంగనాథ్ గారు, ఆయన స్ట్రిక్ట్ ఆఫీసర్. ఎట్లాంటి ఆఫీసర్ అంటే రంగనాథ్ గారు స్ట్రిక్ట్ ఆఫీసర్. ఆయన మొన్న మా పార్టీ నాయకుడు దానం నాగేందర్కే నోటీస్ ఇచ్చారు. మేము బీజేపీ కాంగ్రెస్ అని కాదు, ఎవరైనా వదలబట్టి మేము ఇది ఒక ప్లాన్ లో భాగం అంటున్నారు. మరి బయట కొంతమంది నాయకులు, విపక్షాలు ఏమంటే ఇది కావాలని దానం నాగేందర్ని తెర మీదకి తీసుకొచ్చి, ఎందుకంటే దానం నాగేందర్ హైదరాబాద్ లో సీనియర్ అన్నమాట. ఏంటి, కాంగ్రెస్ పార్టీలో అయినా బీఆర్ఎస్ పార్టీలో అయినా ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన చరిత్ర ఉంది ఆయనకి. కాబట్టి ఆయనకు సిటీలో కూడా చాలా వరకు ఆస్తులు ఉన్నాయి. ఎప్పటి నుంచో ఉన్నాడు, వైఎస్ఆర్ ఉన్నప్పటి నుంచి కూడా ఉన్నాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో. కాబట్టి ఏంటంటే అతన్ని ముందు పెట్టుకొని ఫస్ట్ అతన్ని టార్గెట్ చేసినట్టు చూపించి దాని ద్వారా మిగతా వాళ్ళందరి విపక్షాలు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళ అందరి ఈజీగా కూలగొట్టొచ్చు అనే ప్లాన్ తోటి వచ్చిరని అంటున్నారు కొంతమంది. అది ఎంతవరకు నిజం? వాస్తవాలు ఆధారం లేనిది ప్రభుత్వం ముందుకు పోదు కదండి. మీ స్థలం మీకుంటే ప్రభుత్వం మీ జోలికి ఎందుకు వస్తుంది? మీరు గతంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసింది ఇదే. ఆర్థిక విధ్వంసాన్ని సృష్టించారు. ఎక్కడ పడితే అక్కడ కబ్జాలు చేశారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు 700 కోట్లు ఎక్కడ గొర్రెల స్కామ్లో ఉన్నారు. వారికి శాఖకు సంబంధించిన 12 మంది ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు. మరి నువ్వు కేటీఆర్, నువ్వు తలసాని శ్రీనివాస్ యాదవ్ గురించి మాట్లాడు, నీ మంత్రులు చేసిన ఆర్థిక విధ్వంసం గురించి మాట్లాడు. ప్రభుత్వం గురించి నువ్వేం చెప్తావు? హైడ్రా అంటే ఏంటి? ఎక్కడైతే కబ్జా జరిగిందో చెరువుల భూములు, నాలాలు, మీ ధరణి అని చెప్పేసి ఒక ఫేక్ జీవోని తీసుకొచ్చి రైతుల భూములు మీరు కాజేయడం జరిగింది. అప్పట్లో ఇందిరాగాంధీ రైతులకు ఇనాం భూములు ఇస్తే అది మీరు కాజేయడం జరిగింది. మీకు ఎందుకంత భయం హైడ్రా అంటే? మీకు భయం లేనప్పుడు నిష్పక్షపాతంగా మీరు ఎంక్వైరీకి సహకరించాలి. మరి హైడ్రా ద్వారా ఎవరైతే నష్టపోతున్నారో, కొనుక్కున్న వాళ్ళు, ఫ్లాట్స్ అయినా ప్లాట్స్ అయినా కొనుక్కున్న వాళ్ళు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? తప్పకుండా ఎవరైతే దీని మీద బిల్డర్స్ కూడా పాపం వాళ్ళు ఎన్నో కోట్లు వెచ్చించి ఎన్నో కోట్లు పెట్టి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, కడుతున్నారు బిల్డింగ్లు, అవన్నీ కూల్ చేస్తున్నారు కళ్ళ ముందు 5-10 నిమిషాలు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ఆనాడు కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు, కవిత వీళ్ళు ఏమనుకున్నారంటే అధికారం మాకే శాశ్వతం, ఇంకా 50 ఏళ్ళు కూడా మేమే ఉంటాం. అందుకని పర్మిషన్లు విపరీతంగా ఇచ్చేసిరా, విపరీతంగా పర్మిషన్లు ఇచ్చేసినారు వీళ్ళు. పాపం దీంట్లో బలైపోయింది ఎవరు? బిల్డర్లు. ఈరోజు కవిత రాష్ట్రానికి సంబంధం లేని ఢిల్లీ విషయంలో దూరి ఈరోజు జైలుకి వెళ్ళారు. తిహార్ జైలు ఎట్లాంటి జైలు అండి? రాష్ట్ర జైలు కాదు, ఇక్కడ జైలు కాదు, తిహార్ జైలు ఎట్లాంటి? ఎవరిని వేస్తారండి తిహార్ జైల్లో? మీరు ఏ రకంగా ఆర్థిక విధ్వంసం చేసి తిహార్ జైల్లో వేస్తారు? ఇప్పటి వరకు కవిత గారే బయటపడ్డారు. ఇంకా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు
ఈ ముగ్గురు కూడా బయటపడాల్సి ఉంది, బయటపడుతుంది. ప్రభుత్వం పారదర్శకంగా విచారణ జరిపిస్తుంది, అందరినీ బయటకు తీస్తుంది. ఓకే, ఇప్పుడు ఇంకొక ప్రశ్న. ముఖ్యమంత్రి గారి ఒక కుటుంబం వాళ్ళకే ఏదైతే పెట్టుబడులు ఉన్నాయో పెట్టుబడుల సంస్థలు వాళ్ళ తరఫు నుంచే ఎక్కువ వస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఏదైతే రీసెంట్గా విదేశాలకు వెళ్ళి పెట్టుబడులు తెచ్చారో దాంట్లో కొన్ని కంపెనీలు ముఖ్యమంత్రుల కుటుంబీకులేవే ఉన్నాయని అంటున్నారు, విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. దీనిపై ఏమంటారు? చూడండి, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే నా కుటుంబాన్ని దీనిలోకి తీసుకురాని చెప్పేసి ఖచ్చితంగా చెప్పారు. చూడండి, వాళ్ళు ప్రయత్నం అంటే ఒక ప్రయత్నం చేసి ఉంటారు, కానీ మొత్తం రాష్ట్రం మొత్తం దోచిపెట్టుకోలేదు కదా, కుటుంబం మొత్తం దోచుకుంది కదా మీది. కుటుంబం మొత్తం దోచుకొని రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం సృష్టించింది కేసీఆర్ గారు. ఈరోజు కుటుంబం మొత్తం దోచుకొని ఈరోజు కవిత జైలుకి వెళ్ళింది. ఇంకా మీరు ముగ్గురు ఉన్నారు. మేము వచ్చి 7 నెలల్లో ఏం దోచుకున్నామండి? వచ్చి 7 నెలల్లో మేము ఏం దోచుకున్నాం చెప్పండి? ఇవన్నీ నిరాధార ఆరోపణలు. ఒక ప్రశ్న అంటే సూటిగా సమాధానం చెప్పాలి మీరు. చెప్పండి. కొడంగల్లో నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని ఇప్పటి ముఖ్యమంత్రి ఒకప్పుడు వ్యాఖ్య చేశారు. ఆయన మాట మీద నిలబడలేదు. నేను రుణమాఫీ కరెక్ట్ టైంలో చేస్తే రాజీనామా చేస్తా అన్నాను. వీళ్ళు సరిగా చేయలేదు రుణమాఫీ, అందుకే నేను రాజీనామా చేయట్లేదని హరీష్ రావు గంట పదంగా చెప్పారు. రుణమాఫీ ఖచ్చితంగా జరిగింది. ఇప్పుడు ఖచ్చితంగా జరిగింది. దానికి నైతిక బాధ్యత వహిస్తూ హరీష్ రావు నువ్వు రాజీనామా చేయాలి. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయడం కాదు, ఈరోజు నువ్వు రాజీనామా చేయాలి. మీ రుణమాఫీ మేము 7 నెలల్లో మాకు సాధ్యమైంది, నీకు 10 ఏళ్ళలో నీకు ఎందుకు సాధ్యం కాలేదు? నేను హరీష్ రావు గారికి సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతున్నాను. మాకు 7 నెలల్లో 17,000 కోట్లు ఎట్లా సాధ్యమైంది, నీకెందుకు సాధ్యం కాలేదు? నువ్వు ₹1,00,000 రుణమాఫీని నువ్వు 5 ఏళ్ళు పెంచుకుంటూ పోతే వడ్డీకి సరిపోలేదు కదా, మరి మాకెట్లా సాధ్యమైంది, మీకెట్లా సాధ్యం కాలేదు? వాస్తవం మాట్లాడితే హరీష్ రావు గారు రాజీనామా చేయాలి. ఆయన దగ్గర ఎట్లాంటి ఆధారాలు లేవు, లెక్కలు లేవు. గాలి మాటలు మాట్లాడితే నడుస్తుందా అండి? చెప్పండి. ప్రజలు చూస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు. కొంతమంది రాని వాళ్ళకు వెంబడేసుకొని రాజకీయ లబ్ధి పొందామని చూస్తే అది సరైన పద్ధతి కాదు. ప్రభుత్వం సమస్యల మీద నిజంగా మీకు పారదర్శకత ఉంటే ప్రభుత్వం సమస్యల మీద కొట్లాడండి. తప్పకుండా ప్రభుత్వం మీది విపక్షాలది వింటది, ప్రజలది వింటది. విడతల వారీగా మేము చేసుకుంటూ పోతున్నాం. ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ రైతుల పార్టీ, రైతుల పక్షపాతి, రైతుల కోసం 6 నిమిషాలు పనిచేస్తూ ఉన్న పార్టీ. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే ఉందో కక్షపూరిత రాజకీయాలు చేస్తుంది అని అంటున్నారు విపక్షాలు. దీనిపై ఏమంటారు? కక్షపూరిత రాజకీయాలు చేసింది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. గతంలో మీరు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఉద్యమకారులకు ఒక మంత్రి పదవి ఇవ్వలేదు. ఇది వాస్తవమా కాదా? గతంలో మీరు 10 ఏళ్ళుగా ఉన్నప్పుడు ఓయూలో ఒక్కసారైనా ముఖ్యమంత్రి గారు వెళ్ళారా? ఓయూ విద్యార్థుల్ని కలిశారా? ఎవరైనా ఆ రోజుల్లో ఎవరైనా మీకు వ్యతిరేకంగా మాట్లాడితే తీర్మాన్ మల్లన్న మీద ఎన్ని కేసులండి? 120, 110 కేసులు. అయినా కూడా అతను ఒక జర్నలిస్ట్ని అట్లా బెదిరించవచ్చా? వాస్తవాలు మాట్లాడితే అతని మీద కక్షపూరిత చర్య. ఆ రోజుల్లో ఉద్యోగాలు లేవు, టీచర్ల బదిలీలు, మొగుడు అక్కడ ఉంటే పెళ్ళాం ఇక్కడ. మీరు ఎన్ని కక్షలు కార్పణ్యాలు చేశారు? మేము వచ్చిన 7-8 నెలల్లోనే విడతల వారీగా ప్రజల కోసం చేసుకుంటూ పోతే మేము కక్షపూరిత అంటున్నారు, హైడ్రా అంటే కక్షపూరిత అంటున్నారు. అది వాస్తవాన్ని వెలుగులోకి తీసుకొని మేము ప్రభుత్వం ముందుకు పోతుంది తప్ప కక్ష చేయాలి అంటే వచ్చిన 2 నెలల్లోనే కేసీఆర్నో కేటీఆర్నో జైల్లో వేయాలి మేము. మరి మేము ఎందుకు వేయలేదు? ప్రజలు గమనిస్తూ ఉన్నారు, పాలన గమనిస్తుంది. కొంతమంది అధికారులు మొదట్లో మాకు సహకరించలేదు, తర్వాత మేము కొన్ని ట్రాన్స్ఫర్లు చేసి మరి పాలనను గాడిలో పెట్టినాం. హైదరాబాద్ ముఖ్యంగా మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఇప్పుడు కూడా అప్పుడప్పుడు కరెంటు పోతుంది. అలాగే వర్షం వచ్చినప్పుడు వరద ఇక్కడ కామన్, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు దాదాపు 2 నెలలు పూర్తిగా వస్తున్న పరిస్థితి, వర్షాకాలం స్టార్ట్ అయ్యి ఇంకా కొన్ని ఏరియాలలో పేరుకపోయిన చెత్త, అలాగే రోడ్లు, గుంతలు పడ్డ రోడ్లు, అలాగే సరైన జిహెచ్ఎంసీ సరిగా పట్టించుకోవట్లేదు. అంటే ముఖ్యమంత్రి గారిని జిహెచ్ఎంసీ అధికారులు బేఖాతరు చేస్తున్నారా? అలాగే ఇప్పుడు ఆమ్రపాలి గారు ఉన్నారు, ఆమ్రపాలి గారిని కూడా ఆమె కింది స్థాయి అధికారులు పట్టించుకోవట్లేదా? ఏంటి అసలు? అంటే హైదరాబాద్ లో రోజుకి మురికి దారుణంగా పెరిగిపోతుంది. రోడ్ల మీద మురికి అలాగే పేరుకుపోయి నల్లగా అయిపోతున్న పరిస్థితి. అంటే మురికి వాసనతోటి రోడ్లు, ఎక్కడ పడితే అక్కడ వరదలు, చెత్త, టైంకి జిహెచ్ఎంసీ సిబ్బంది చెత్త తీయని పరిస్థితి అని అంటే మనం వార్తలు చూస్తున్నాం, ఫోటోలు, వీడియోలు ఇప్పటికీ రోజు కనిపిస్తుంది.
దీనికి కారణం ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీని గవర్నమెంట్ అధికారులు పట్టించుకోవట్లేదా? చూడండి, కాంగ్రెస్ గవర్నమెంట్ చూడండి ఈ మాట మీరు కేటీఆర్ అడిగితే బాగుంటుంది. ఆయన గతంలో 10 ఏళ్లుగా ఉండి డల్లా సిటీ చేస్తా అన్నాడు. మేము అనలేదే ఆ మాట. డల్లా సిటీ అన్నాడు, లండన్ అన్నాడు. వర్షం పడితే డల్లా సిటీ కనిపించింది, లండన్ మేము వచ్చిన 7 నెలల్లో అధికారులను ట్రాన్స్ఫర్ చేస్తూ ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటూ ఆన్లైన్ నంబర్ పెడుతూ చేస్తూ ఒకరికి ప్రాబ్లం సాల్వ్ కాకపోవచ్చు. అంటే మా స్థానిక నాయకులు కావచ్చు, మరి మా స్థానిక అధికారులు కావచ్చు, ఎప్పటికప్పుడు మేము అలర్ట్ చేస్తా పోతాం. ఇంకా ప్రక్షాళన చేయాల్సిన వచ్చింది. ఏమైందండి వచ్చిన 8 నెలలే మా పాలన, ఇంకా ఏం చూశారు వాళ్ళు మా పాలనకు? జిహెచ్ఎంసీలో కాంగ్రెస్ పార్టీకి పెద్దగా ఆధిక్యత లేని పరిస్థితి అసెంబ్లీ ఎన్నికల్లో. అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో చూసుకుంటే కూడా బీజేపీకే దాదాపు 2-3 సీట్లు వచ్చిన పరిస్థితి చుట్టుపక్కల పార్లమెంట్ ఎన్నికల్లో. కాంగ్రెస్ పార్టీ పెద్దగా లేని పరిస్థితి పార్లమెంట్ ఎలక్షన్లో కూడా. పార్లమెంట్లో నేను చెప్పాను కదండి. సార్ ఒక నిమిషం మొత్తం క్వశ్చన్ పూర్తి చేయనివ్వండి. అందుకే జిహెచ్ఎంసీ పరిధిని పెంచుకుంటూ రూరల్ ఏరియాలు ఏవైతే ఉన్నాయో శంకర్పల్లి అటు మిగతా ఆ చుట్టుపక్కల ఏరియాలను కూడా ఔటర్ రింగ్ రోడ్ బయట ఉన్న 2 కిలోమీటర్ల దూరం ఉన్న ఏరియాలను కూడా మళ్ళీ జిహెచ్ఎంసీ పరిధిలోనే కలుపుతున్నారు కదా, దీనికి కారణం ఏంటి? దీన్ని మనము అభివృద్ధి కోణంలో చూడాలి, రాజకీయ కోణంలో చూడొద్దు. ఓకే, అంటే కాంగ్రెస్ పార్టీ రూరల్ ఏరియాలను కలుపుకొని జిహెచ్ఎంసీలో మాకు ఓటు బ్యాంకును పెంచుకొని మళ్ళీ జిహెచ్ఎంసీ పరిధిలో సీట్లు పెంచుకోవడానికేనా? దీనికి మనం ఎట్లా చేసినా మీరు ప్రజల మనసులో ఉండాలి. మీరు 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 ఇట్లా చేసినా అట్లా చేసినా ప్రజల మనసులో ఉండాలి. మీరు ప్రజలు తలుసుకుంటే మిమ్మల్ని అధికారం దింపొచ్చు, అధికారంలో పెట్టవచ్చు. అట్లయితే మరి పోయినసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న మరి కార్పొరేషన్లో బీజేపీకి 40 సీట్లు వచ్చాయి కదండి. దీనికి సంబంధం లేదు. ప్రజలు తలుచుకుంటే, ప్రజలు మేధావులండి, అవివేకులు కాదండి, వివేకులు. వారికి ఎవరికి మ్యాండేటరీ ఇవ్వాలి, ఎవరికి మ్యాండేటరీ ఇవ్వదు తెలుసు. గతంలో వీరు ప్రజల్ని ఎట్లా అణచగొట్టారో అది తెలుసు. ముఖ్యమంత్రి ఏ నాడు కూడా ఆ రోజు మన సెక్రటరేట్కి రాలేదు. సెక్రటరేట్కి రాకుండా ప్రగతి భవన్లో కూర్చొని పాలన చేస్తే ఆ రోజు ప్రజల్ని పట్టించుకోని పరిస్థితి. మేము అట్లా రూరల్ ఏరియా చేసినా కూడా ప్రజలు మాకు వాళ్ళ మనసులో మేముంటే తప్పకుండా మేము గెలుస్తాం, మ్యాండేటరీ ఇస్తాం. ఓకే, చివరిగా ఒక ప్రశ్న. 111 జీవో నిబంధనలు ఉల్లంఘిస్తూ ఒకప్పటి మాజీ మంత్రి, బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఆయన అక్కడ ఫామ్ హౌస్ కట్టుకున్నారు. అప్పట్లోనే ఇప్పుడున్న ప్రజెంట్ ముఖ్యమంత్రి అప్పట్లో కంప్లైంట్ కూడా చేయడం జరిగింది, కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. మరి ఇప్పుడు హైడ్రా దూకుడు చూస్తున్నాం మనం. ఏ నాలాల్లో చెరువుల్లో కట్టిన బిల్డింగ్లను కూల్చేస్తున్నారు. మరి ఇప్పుడు కేటీఆర్ ఫామ్ హౌస్ని ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా కడితే దాన్ని కూల్చేసే అవకాశం ఉందంటారా? తప్పకుండా అండి. ఇప్పుడు కేటీఆర్ అనే కాదు, ఒక సామాన్య వ్యక్తి మీ కబ్జా చేసినా కూడా హైడ్రా అనేది ఎందుకు వచ్చిందంటే ప్రజల సంక్షేమం కోసం వచ్చింది. అది అవసరమైతే కేసీఆర్ ఆస్తుల్ని తీసుకొని ప్రజలకు పంచుతాం తప్ప మేమేదో కోరుకుంటామండి. అంటే మరి వాళ్ళు ధర్నాలు అవి ఇవి చేసి మళ్ళీ వాళ్ళ పార్టీ కార్యకర్తలతోటి పెద్ద ఎత్తున ధర్నాలు చేసి కావాలని కక్షపూరిత రాజకీయాలు చేసి కావాలనే నా ఫామ్ హౌస్ మీద దాడి చేశారని అంటే, నా ఫామ్ హౌస్ను కూల్ చేశారంటే మరి అప్పుడు ఏం చెప్తారు? మీరు అసెంబ్లీ చూసుకోండి. అసెంబ్లీలో చర్చకు రమ్మంటే కేసీఆర్ గారు 2 సార్లు వచ్చారండి. ముఖ్యమంత్రి అతనే కదా. కొడుకునే ఎందుకు ముంగట పెడుతున్నారండి? కొడుకు వాళ్ళు ఎందుకు ముంగట పెడుతున్నారు? మీరు 10 ఏళ్ళు పాలించావు కదా, నీ దగ్గర చిట్టా ఉండాలి కదా. నువ్వు ఏ తప్పు చేయకపోతే ముఖ్యమంత్రి గారు చర్చకు రమ్మని ఆహ్వానిస్తే రాలేదు. 2-3 సార్లు వచ్చారంతే, తర్వాత రాలేదు. మరి వచ్చి మీరు దానికి సమాధానం చెప్పాలి కదా. నేను ఇది చేశాను సమాధానం చెప్పాలి కదా. అసెంబ్లీకి రాకుండా ఇంట్లోనే కూర్చొని కేటీఆర్కి హరీష్ రావుకి పంపించేసి అతను తప్పించుకోవడం ఏంటండి? చర్చకు రమ్మని మా రేవంత్ రెడ్డి గారు పిలుస్తున్నారు కదా. ఎక్కడ దాపరికాలు లేవు, ఏది అంతా ఓపెన్గా ఉంది, ఎట్లాంటి దాపరికాలు లేవు. ప్రజాపాలన అని చెప్పి ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతుంది. ఏ విధంగా అనిపిస్తుంది మీకు? 8 నెలలు మీరు ఏ విధంగా పాలన చేశారు? దీని ద్వారా ప్రజలు ఏ విధంగా సంతృప్తిగా ఉన్నారు? చూడండి, ప్రజాపాలన అనేది ఒక మంచి ప్రోగ్రాం. దాన్ని ప్రతిపక్షాలు ఒక వక్రకోణంలో సృష్టిస్తూ ఉన్నారు. ఒక మంచి ప్రోగ్రాం ప్రజాపాలన అంటే ఏంటి? అందరి కోసం. అది ప్రజల వద్ద పాలన. గతంలో చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారు, మా ముఖ్యమంత్రి గారు ప్రజాపాలన తీసుకొచ్చారు. అందులో చూడండి, మీకు 500 గ్యాస్ అనేది
చాలా మంది 500 గ్యాస్ కావచ్చు, మళ్ళీ 200 యూనిట్ కావచ్చు, మరి 500 గ్యాస్ అని చెప్పి 1000 రూపాయలు వేయించుకొని మళ్ళీ తిరిగి 500 అకౌంట్లో వేస్తామని చెప్పి, కానీ అక్కడ వేయట్లేదని చెప్తున్నారు జనాలు. కొంతమందికి అవగాహన లేదు, అధికారులను కలవాలి, ప్రజలకు కొంతమందికి టైం లేదు, అధికారులైనా వాళ్ళకి వెళ్ళి కలవాలి, కొంత అధికార లోపం కూడా ఉంది. 4000 పింఛన్ అన్నారు, 2000 ఇస్తున్నారంటే ఇప్పటికి. చూడండి, మా ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతుంది. మేము విడతల వారీగా చేసుకుంటూ పోతాం. మేము మేనిఫెస్టోలో పెట్టిన హామీలన్నీ చేసుకుంటూ పోతాం తప్పకుండా. కానీ 6 నెలలు చేసేయాలి, 3 నెలలు చేసేయాలి అన్న మాట తప్పు. అంటే మరి ఇప్పుడు నిధులు లేనప్పుడు ఎందుకు మరి అంత నిధులు మేము రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి, నిధులు సృష్టిస్తాం, ప్రజలకే పంచిపెడతాం. ప్రజాపాలన ప్రజలకే పంచిపెడతాం. మేము మీలాగా ఆర్థిక విధ్వంసం సృష్టించేసి కూతురు జైల్లో, అల్లుడు అక్కడ. అరే కేటీఆర్కి జిహెచ్ఎంసీ మినిస్టర్ అండి అతను. రైతుల గురించి ఏం అవగాహన ఉందండి అతనికి? ఏనాడు పల్లెటూరులో తిరిగాడు అతను? అమెరికా నుంచి నేరుగా లండన్ నుంచి తండ్రి అధికారం చేస్తే వచ్చి మంత్రి పదవి తీసుకున్నావు. నువ్వా రైతుల గురించి మాట్లాడేది? మా పూరా లోకల్ స్టూడియోకి వచ్చి మీ విలువైన సమయాన్ని కేటాయించి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ 8 నెలల పాలన ప్రజల కోసమే, ప్రజాపాలనే జరుగుతుందని మీ యొక్క అభిప్రాయాలు మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. కృష్ణ గారు, తప్పకుండా మా పార్టీ ఇప్పుడు కూడా ప్రజల పక్షంగా ఉంటుంది. ప్రజల పక్షపాతి, రైతుల పక్షపాతి. అనవసరంగా బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వం మా మీద ఏదో దుమ్మెత్తి పోస్తే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. మాకు సమయానుసారంగా ప్రజలకు కూడా తెలంగాణ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, రైతులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, తొందరపడకండి. ప్రతిదీ మేము అమలు చేస్తూ పోతా ఉన్నాం. మీ రుణమాఫీలు అనేవి జరుగుతాయి. మేము పెట్టుబడులు తీసుకొస్తున్నాం, పెట్టుబడులు కూడా సృష్టిస్తాం, ప్రజల్లోకే పంచుతాం. మేము పెట్టుబడి ఆర్థిక విధ్వంసం జరిగింది 10 ఏళ్ళ మన కేసీఆర్ పాలనలో. మేము వారు చేసిన అప్పులను మేము కట్టుకుంటూ వడ్డీలు కట్టుకుంటూ మేము ఒక్కో స్కీమ్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తున్నాం.